నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అవును, నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం వెళ్ళే ప్రతి మార్గము మన దేవునికే తెలుసు. ఎందుకంటే ఆయన మనతో వచ్చేవాడు, మన చెయ్యి పట్టి నడిపించే దేవుడు కాబట్టి ఆయనకే సమస్తము తెలుసు. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను విడిచిపెట్టి దూర ప్రాంతాలు వెళ్తూ ఉన్నారు. స్టడీస్ కొరకు కావచ్చు, జాబ్స్ కొరకు కావచ్చు, తల్లిదండ్రులను విడిచి, కుటుంబాన్ని విడిచి చాలా దూర ప్రాంతాలు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నవారు, జాబ్స్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అయితే మీతో పాటు నీ బంధువులు రాలేరు, కుటుంబీకులు కూడా నీతో రాకపోవచ్చు. కానీ ఎల్లవేళలా నువ్వెంత దూరం వెళ్తున్నా, నువ్వేం చేస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీతో వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. ఈ మాటను నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే నువ్వెంత దూరం వెళ్ళినా, ఎంత దూరాలు ప్రయాణం చేస్తున్నా, నువ్వు చెప్పే మాట నీ కుటుంబీకులు వినలేరు, నీ కుటుంబీకులు అర్థం చేసుకోలేరు నీ యొక్క మనస్సును. కానీ నువ్వు ఎక్కడ ఉండి, ఒకవేళ ట్రైన్లో నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఒకవేళ ఫ్లైట్లో నువ్వు జర్నీ చేస్తున్నా, బస్సెస్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉండి ఒక్క మాట నువ్వు పలికితే దేవుడు నీకు అందుబాటులోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన నీతో పాటు వస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ త్రోవలేందు నీకు తోడై ఉండి నిన్ను నడిపించునన్న వాగ్దానం మనకుంది. దేవుని లేఖనాలు మనకున్నాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నా స్నేహితులారా, మీ అందరికీ ఒకే మాట తెలియచేస్తున్నాను. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వెక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా నీతో పాటు దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాట ఉంటుంది. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. నీ దేవుడు నీ తోడున్నాడని ధైర్యంతో ముందుకు వెళ్ళండి. అయ్యో నేను ఒంటరివాడిని అయిపోతాను, అయ్యో నేను ఒంటరిదాన్ని అయిపోతానని భయపడకు. ఎందుకంటే నీ తోబుట్టులు నీతో లేకున్నా, నీ స్నేహితులు, నీ యొక్క కుటుంబీకులు నీతో ఉన్నా లేకపోయినా దేవుడు నీతో ఉంటాడు. కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉంటాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళు. నీ గోల్స్ని, అదేవిధంగా నీ యొక్క అంబిషన్స్ అన్నిటినీ దేవుడే నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఈ మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. ఒకవేళ ఈ మాటలు మీకు నచ్చితే కనుక ఇటువంటి అమూల్యమైన విషయాల కొరకు ఇప్పుడే మమ్మల్ని ఫాలో అవ్వండి. మరి ఈ మాటలు ఇంకా మీరు వినడం ద్వారా ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఆత్మీయంగా దేవునిలో నడవడానికి ఎంతగానో ఈ వీడియో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.